Hello guys, very good morning. So come back. We are here to gather to have the glance of both Indian history and AP history. మనం ప్రీవియస్ వీడియోలో అంటే ప్రీవియస్ సెషన్లో మనము ఇండియన్ హిస్టరీ గురించి తెలుసుకున్నాం. వాట్ ఆర్ ది ఏరియాస్ టు బి ఫోకస్ వెన్ ఇట్ కమ్స్ టు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సర్వీసెస్. నా ఇన్ దిస్ సెషన్ వన్స్ అగైన్ హౌ అన్ ఆస్పిరెంట్, అది మనకు న్యూ ఆస్పిరెంట్ కానివ్వండి అండ్ ఎగ్జిస్టింగ్ ఆస్పిరెంట్స్ కానివ్వండి, దోస్ హు హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మళ్ళీ ఏ విధంగా గ్రూప్ 1 గ్రూప్ 2కి అప్రోచ్ కావాలి అనే దానికంటే ముందు వన్స్ అగైన్ లెట్ మీ రిమైండ్ యూ పీపుల్, రీసెంట్గా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్డ్ జాబ్ క్యాలెండర్ వేరిన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 91 పోస్ట్స్. లాస్ట్ వీడియోలో కూడా మనం ఇది డిస్కస్ చేయడం జరిగింది. బై ద టైమ్ వి గెట్ నోటిఫికేషన్ ఇట్ గోయింగ్ టు బికమ్ 100+ అని ఒక ఒపీనియన్, రైట్? సో వెన్ ఇట్ కమ్స్ టు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 750 పోస్ట్స్, రైట్? నోటిఫికేషన్ వచ్చే నాటికి మళ్ళీ ఇది 800+ కావచ్చు అనేది ఒక ఒపీనియన్, రైట్? చలో, సో మళ్ళీ ఈ అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానివ్వండి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కానివ్వండి, ఎస్పెషలీ ఏపీ హిస్టరీ ఏ విధంగా మనకు హెల్ప్ఫుల్ అవుతుంది, దానికంటే ముందు ఏ విధంగా కొరాబరేట్ చేసుకోవాలి. ప్రతి క్లాస్లో ఆస్పిరెంట్స్కి వచ్చే సలహా ఒకటి ఉంటుంది నా నుంచి. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పటికీ ఫస్ట్ సిలబస్ చూడాలి. మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారా? ఫెంటాస్టిక్, గో త్రూ ద సిలబస్. ఏబిపిఎస్సి, ఫైన్, go through the syllabus. Group 1, Group 2, go through the syllabus. TGPSC, Group 1, syllabus. Group 2, syllabus. ఈవెన్ ఎస్ఎస్సి, కొంతమంది ఎస్ఎస్సి రాస్తుంటారు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానివ్వండి, ఐబీపీఎస్ బ్యాంకింగ్ కానివ్వండి. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ గోయింగ్ త్రూ ద సిలబస్. వెన్ ఇట్ కమ్స్ టు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సిలబస్, మనం ఇండియన్ హిస్టరీ సిలబస్ చూసినప్పుడు మనకు ప్రీ హిస్టారీ అంటే ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ అండ్ ఫిఫ్త్ యూనిట్. సో ఈ 5 యూనిట్స్లో ఉన్నటువంటి సిలబస్ను మనం ఏ విధంగా డిమార్కేట్ చేశాము, ఏ ప్రాతిపదిక మీద మొత్తం టాపిక్స్ను 5 యూనిట్స్లో ఉన్నటువంటి టాపిక్స్ను డిమార్కేట్ చేశాము అన్నప్పుడు బేస్డ్ ఆన్ క్రొనాలజీ, అంటే టైమ్ లైన్ ఆధారంగా ఈ టాపిక్స్ మనం డిమార్కేట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో భాగంగా వీ హ్యావ్ టోటలీ 8 చాప్టర్స్ అంటాం. ప్రీ హిస్టారిక్ కల్చర్స్ మనకి ఇక్కడ చూసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. ప్రీ హిస్టారిక్ కల్చర్స్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్, ఇట్ వెంట్ ఆన్, రైట్? సో ప్రీ హిస్టారిక్ కల్చర్స్, ఫస్ట్ చాప్టర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సెకండ్ చాప్టర్ వేదిక్ సివిలైజేషన్, ఫోర్త్ చాప్టర్ ప్రీ మౌర్యన్ ఏజ్, మౌర్యన్ ఏజ్, ఇట్ గోస్ ఆన్, పోస్ట్ మౌర్యన్ ఏజ్, గుప్తన్ ఏజ్, పోస్ట్ గుప్తన్ ఏజ్. ఇది మనకు ఏన్షియంట్లో టైమ్ లైన్ అంటాం. మళ్ళీ మిడివల్లో టైమ్ లైన్ వచ్చేసి ఎర్లీ మిడివల్ ఏజ్, ఢిల్లీ సల్తనేట్, ప్రొవిన్షియల్ కింగ్డమ్స్, ముఘల్ సల్తనేట్ అండ్ మరాఠాస్. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా ఇది డిస్కస్ చేయడం జరిగింది, జస్ట్ గో త్రూ. సో ఏన్షియంట్ అండ్ మిడివల్. మళ్ళీ మోడర్న్లో మనకు ఈ 4th and 5th యూనిట్స్లో ఉన్నటువంటి మోడర్న్ సిలబస్ చూసినట్లయితే వీ హ్యావ్ టోటలీ 6 చాప్టర్స్. దట్ ఈస్ అడ్వెంట్ ఆఫ్ ది యూరోపియన్స్, బ్రిటిష్ కాన్క్వెస్ట్, పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్, రివోల్ట్స్ అండ్ మూమెంట్స్, మనం తెలుగులో తిరుగుబాట్లు మరియు ఉద్యమాలు అంటాం. సోషియో రిలీజియస్ రిఫార్మేషన్ మూమెంట్స్, సామాజిక మత సాంస్కృతిక ఉద్యమాలు అంటాం. తర్వాత నేషనల్ మూమెంట్, దట్ ఈస్ లైక్ జాతీయోద్యమం అంటాం. ఇది ఇండియన్ హిస్టరీ. క్రాస్ చెక్ చేసుకోవాలి అంటే మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి టైమ్ లైన్ ప్రకారం అన్నప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాలి, రైట్? సేమ్ ప్రొఫార్మా వీ ఫాలోడ్ ఫర్ గ్రూప్ 1 ఏపీపీఎస్సీ ఏపీ హిస్టరీ. ఇప్పటివరకు ఒక గ్లాన్స్ వేసినాం బికాస్ ఆల్రెడీ వీ హ్యావ్ లర్న్డ్ ఇన్ ద ప్రీవియస్ సెషన్. మళ్ళీ ఇక్కడ ఈ సెషన్లో ద సెషన్ ఈజ్ మెంట్ టు రెఫర్ గ్రూప్ 1 ఏపీ హిస్టరీ అండ్ గ్రూప్ 2 ఏపీ హిస్టరీ. సో గ్రూప్ 1 ఏపీ హిస్టరీ అన్నప్పుడు వీ హ్యావ్ ఏన్షియంట్ ఆంధ్ర. సో హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ ట్యాగ్ లైన్ చూడాలి, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మనకు ఏన్షియంట్లో శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, శాలంకాయనస్, పల్లవాస్, విష్ణుకుండిన్స్, మళ్ళీ వాళ్ళ సామాజిక, ఆర్థిక, మత సాంస్కృతిక పరిస్థితులు ఉంటాం. తర్వాత మనకు ఈస్టర్న్ చాళుక్యాస్, రాష్ట్రకూటాస్, రేనాటి చోళాస్, మళ్ళీ వాళ్ళ సామాజిక, ఆర్థిక, మత సాంస్కృతిక పరిస్థితులు ఉంటాం, రైట్? సో మళ్ళీ ఈ టాపిక్స్ను అంటే ఏపీ హిస్టరీలో ఉన్న టాపిక్స్ను మనం ఏ విధంగా డిమార్కేట్ చేశామన్నప్పుడు
వన్స్ అగైన్ టైమ్ లైన్ ఆధారంగా ఒక ఆర్గనైజ్డ్ వేలో డిమార్కేట్ చేసి చదవడం జరుగుతుంది. సో ఇన్ సబ్సిక్వెంట్ క్లాసెస్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దీస్ డిస్కషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏన్షియంట్ ఆంధ్రదేశ ఫ్రమ్ ఎర్లియెస్ట్ టు 550 AD. దీంట్లో మనము సోర్సెస్ గురించి చాలా బ్రీఫ్గా సోర్సెస్ గురించి రెఫర్ చేస్తాం. వాట్ ఆర్ ది సోర్సెస్ త్రూ విచ్ వీ కెన్ రీకన్స్ట్రక్ట్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫాలోడ్ బై ప్రీ హిస్టారిక్ కల్చర్స్. దెన్ ఇఫ్ సమ్మన్ ఆస్ ద క్వశ్చన్, అక్కడ ప్రీ హిస్టారిక్ కల్చర్ అనే టాపిక్ లేదు కదా ఏపీపీఎస్సీ గ్రూప్ 1, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఏపీ హిస్టరీలో మనకు ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అనే టాపిక్ లేదు కదా అన్నప్పుడు, ఎస్ ఐ డూ యాక్సెప్ట్ సిలబస్లో ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అనే టాపిక్ లేదు, మళ్ళీ ఇక్కడ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అనే టాపిక్ మెన్షన్ చేశారు అన్నప్పుడు, వెన్ యూ గో త్రూ సిలబస్ ఆఫ్ గ్రూప్ 2, గ్రూప్ 1 గ్రూప్ 2 సేమ్ సిలబస్, ఇంకా మనకు గ్రూప్ 1లోనే కొన్ని టాపిక్స్ లేవన్నమాట. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అనే టాపిక్ లేదు, కానీ ఇండియన్ హిస్టరీలో ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అనే టాపిక్స్ అవుతారు, రైట్? So when you have the glance of prehistoric cultures, you can easily understand the subsequent chapters. So prehistoric cultures followed by pre-Shatavahanas. అంటే శాతవాహనుల కంటే ముందు మనకు ఆంధ్రదేశాన్ని లేదా దక్కన్ను ఎవరు పరిపాలించారు అనేదే ప్రీ శాతవాహనాస్లో మనం డిస్కస్ చేస్తాం. అస్మాకా, మనం జనరల్గా ఇండియన్ హిస్టరీ చదువుతున్నప్పుడు మహాజనపదాస్ గురించి డిస్కస్ చేస్తాం. అవుట్ ఆఫ్ 16 kingdoms, 1 kingdom called Asmaka located in Deccan and South India. Asmaka is nothing but ఆంధ్రదేశ్. మళ్ళీ ఈ అస్మాకాలో కూడా చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయి. ఆ రాజ్యాల గురించి మనం ఇక్కడ ప్రీ శాతవాహన ఏజ్లో డిస్కస్ చేస్తాం. అండ్ వన్స్ వీ డన్ విత్ ప్రీ శాతవాహనాస్, వీ హ్యావ్ శాతవాహనాస్. శాతవాహనులు వన్ ఆఫ్ ది ఫేమస్ చాప్టర్స్ ఆఫ్ ancient Andhra, be it group 1, group 2. The only difference between the nature of group 1 services and group 2 services, manaku group 1 services lo especially AP history lo, Indian history lo both you have to prepare for prelims and mains. So akkada objectivity untundi, tarvata descriptive untundi. Manaku AP history lo group 1 mains kabatti kevalamu descriptive untundi. So even I won't suggest you can go for question and answer format. No, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అండ్ ఫార్మాట్ కూడా చదవచ్చు. ఎప్పుడు చదవాలి అన్నప్పుడు కాన్సెప్ట్ అర్థం చేసుకున్న తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ చదువుతామో అదే ప్యాటర్న్లో రాలేదనుకోండి, మొత్తం దబిడిదిబిడి అవుతుంది. సో వెన్ యూ అండర్స్టాండ్ కాన్సెప్ట్, మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నప్పుడు క్వశ్చన్ ఏ విధంగా అయినా అడిగితే మనం ఆన్సర్ రాయడానికి సిద్ధంగా ఉంటాం, రైట్? సో శాతవాహనాస్, వన్ ఆఫ్ ది ఫేమస్ వాట్ వీ కాల్స్ చాప్టర్స్ ఆఫ్ ఏన్షియంట్ ఆంధ్రదేశ, శాతవాహనాస్. మరి శాతవాహనుల పతనానంతరము మనకు ఆంధ్రదేశంలో పోస్ట్ శాతవాహన రాజ్యాలు వస్తాయని చెప్తాం. శాతవాహన తదనంతర రాజ్యాలు అంటాం. మనకు వి హ్యావ్ ఇక్ష్వాకుస్, విష్ణు కుండిన్స్, శాలంకాయానస్, బృహత్ పలాయన్స్ అండ్ అర్లీ పల్లవాస్. అంటే టైం లైన్ను తర్వాత మనకు ఒక ఆర్గనైజ్డ్ వేలో ఈ చాప్టర్స్ను, అంటే ఇచ్చిన సిలబస్ను ఒక టైం లైన్ ఆధారంగా ఒక ఆర్గనైజ్డ్ వేలో రాసుకుంటే ఏమవుతుంటే నెంబర్ 1 కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో యూ మే బీ ఆస్క్డ్ టు రైట్ ఎక్స్ప్లెయిన్ ద జనరల్ కండిషన్స్ ఆఫ్ పోస్ట్ శాతవాహనాస్. అందుకనే ప్రీవియస్ క్వశ్చన్ చూడాలి. ఎక్స్ప్లెయిన్ ద జనరల్ కండిషన్స్ ఆఫ్ పోస్ట్ శాతవాహనాస్ అన్నప్పుడు యూ హ్యావ్ టు రైట్ సొసైటీ, యూ హ్యావ్ టు రైట్ ఎకానమీ అండ్ కల్చర్ ఆఫ్ పోస్ట్ శాతవాహనాస్. యూ సపోజ్ నాట్ టు రైట్ శాతవాహనాస్. లేదు, శాతవాహనుల కాలం నాటి సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక పరిస్థితుల గురించి రాయండి అన్నప్పుడు యూ హ్యావ్ టు కన్ఫైన్ టు శాతవాహనాస్. వాళ్ళ సమాజం ఏ విధంగా ఉండేది, how the society got classified, what are the social institutions, what are the institutions which are associated with women, what kind of methods followed by Shatavahana rulers to improve the fate of agriculture, and how the literature was, what is an official language, matam ఏ విధంగా ఉంది, right? What kind of art forms, what kind of architecture, ఈ ఏరియాస్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో ఇక్కడ when you go through the syllabus APPSC Group 1 AP హిస్టరీ, ఈ ఫస్ట్ చాప్టర్ లేదా ఫస్ట్ యూనిట్ను మనము ఏన్షియంట్లో భాగంగా రెఫర్ చేస్తాం, ఏన్షియంట్లో భాగంగా డిమార్కేట్ చేయడం జరిగింది. నా కమ్ టు ద సెకండ్ వన్,
అంటే మనకు సిలబస్లో చూసినట్లయితే 7th యూనిట్ అంటాం మిడీవల్. ఫస్ట్ 5 యూనిట్స్ ఇండియన్ హిస్టరీ, 6th యూనిట్ 7th యూనిట్, 6th 7th ఫాలోడ్ బై 8th and 9th. 8th and 9th వచ్చేసి మనకు ఏపీ హిస్టరీకి సంబంధించింది అంటాం. 6th యూనిట్ ఏన్షియంట్ ఆంధ్రదేశ, సేమ్ ఏన్షియంట్ ఆంధ్రదేశ. 7th యూనిట్ ఆఫ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ సిలబస్ 7th యూనిట్ వచ్చేసి మనకు మిడీవల్ ఆంధ్రదేశ. మళ్ళీ ఈ మిడీవల్ ఆంధ్రదేశాలో ఉన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మనకు సోషో కల్చరల్ అండ్ రిలీజియస్ కండిషన్స్ ఇన్ ఆంధ్రదేశ బిట్వీన్ 1000 to 1565 AD, మనకు గ్రోత్ ఆఫ్ తెలుగు లిటరేచర్, కాకతీయాస్ కానివ్వండి, విజయనగర్ అష్టదిగ్గజాస్, కవిత్రయాస్, మనకు తెలుగు భాషలో తెలుగు సాహిత్యంలో కవిత్రయాస్ అంటే ఎవరంటాం మనం? నన్నయ్య, తిక్కన, ఎర్రన. ఎందుకు వీళ్ళ ముగ్గురిని కవిత్రయాలుగా పరిగణించాలి? శ్రీనాథ మహాకవిని ఎందుకు పరిగణించకూడదు? వాట్ వాస్ ద రీజన్? ఎందుకు నన్నయ్య, తిక్కన, ఎర్రన వీళ్ళ ముగ్గురిని మాత్రమే ఎందుకు కవిత్రయంగా పరిగణిస్తాం? వై కాంట్ అదర్ తెలుగు స్కాలర్స్? ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ తెలుగు లిటరేచర్. ఓకే, ఇంకేమైనా ఉందా? ఎనీ వైల్డ్ గెస్ ఫ్రమ్ ఆన్లైన్ స్టూడెంట్స్? వై ఓన్లీ దీస్ 3 స్కాలర్స్? చెప్పనా? వెరీ గుడ్. వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ హీ సేస్ రెస్పెక్టివ్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో దే గాట్ ట్రాన్స్లేటెడ్ మహాభారత్ ఇంటూ తెలుగు లాంగ్వేజ్. అంటే మహాభారతాన్ని, సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించినటువంటి వాళ్ళు నన్నయ్య, తిక్కన అండ్ ఎర్రన అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ఐడియా ఉండొచ్చు, నన్నయ్య గాట్ ట్రాన్స్లేటెడ్ 2.5 పర్వాస్ ఇంటూ తెలుగు లాంగ్వేజ్. హౌ మెనీ పర్వాస్ వీ హ్యావ్ ఇన్ మహాభారత్? వెరీ గుడ్. 18 పర్వాస్ లేదా 18 చాప్టర్స్ అంటాం. 18 పర్వాలు అంటాం తెలుగులో. మహాభారత్ కన్సిస్టెడ్ ఆఫ్ 18 పర్వాస్. ఈ 18 పర్వాస్ను తెలుగు భాషలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది వీళ్ళు ముగ్గురు, నన్నయ్య, తిక్కన అండ్ ఎర్రన. యాజ్ ఐ వాస్ టెల్లింగ్, నన్నయ్య గాట్ ట్రాన్స్లేటెడ్ 2.5 పర్వాస్ ఇంటూ తెలుగు లాంగ్వేజ్. దెన్ హౌ అబౌట్ తిక్కన అన్నప్పుడు, తిక్కన గాట్ ట్రాన్స్లేటెడ్ 15 పర్వాస్. మేజర్ చంక్ ఆఫ్ మహాభారత్ got translated into Telugu language by Tikkana. Now come to Errana, the half of the leftover parva of Nannaya. Adi parvamu, Sabha parvamu. Right? అంటే నన్నయ్య మిస్ చేసినటువంటి ఈ హాఫ్ పర్వ ఏదైతే ఉందో దాన్ని ఎర్రన తెలుగు భాషలోకి అనువదించడం జరిగింది. సో ఈ 3 స్కాలర్స్ మనం ఏమంటామంటే కవిత్రయ అంటాం. So do we have Kavitraya in Kannada literature? Yes, if possible, name them. Very good. Pampa Kavi antam. Ponna Mariyu Ranna. Pampa, Ponna, Ranna. మనకు ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్, అందుకని క్వశ్చన్ పేపర్ చూడాలి, రీకలెక్ట్ చేసుకోవాలి. వెన్ యూఆర్ రీడింగ్ అంటే మనకి ఎస్పెషలీ కళ్యాణి చాళుక్యాస్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ మనం డిస్కస్ చేస్తాం. కళ్యాణి చాళుక్యుల కాలంలో, తర్వాత మనకు ఈవెన్ వేములవాడ చాళుక్యుల కాలంలో, రాష్ట్రకూటుల కాలంలో వీళ్ళు ఉంటున్నారు. పంప, పొన్న, రన్న అంటాం. అలాగే మనకు తెలుగు భాషలో కూడా కవిత్రయాస్ ఉన్నారు. మీరు సిలబస్ను చూడాలి. సిలబస్ను చూసినట్లయితే లుక్ ఎట్ ద బోర్డ్, కవిత్రయ అని మెన్షన్ చేశారు. అంటే ఏంటి? యూ మస్ట్ బి వెరీ గుడ్ ఎట్ కవిత్రయాస్, దట్స్ ఇట్. అష్టదిగ్గజాస్ అని మెన్షన్ చేశాడు. అష్టదిగ్గజాలు ఎవరి కాలంలో ఉండేవారు? శ్రీకృష్ణదేవరాయ కాలంలో ఉండేవారు. ద 8 పాపులర్ స్కాలర్స్ హూ లివ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ, దే వర్ కాల్డ్ యాజ్ అష్టదిగ్గజాస్. దెన్ హౌ అబౌట్ నవరత్నాస్? నవరత్నాలు రెండవ చంద్రగుప్త ది సెకండ్, వన్ ఆఫ్ ది ఫేమస్ రూలర్స్ ఫ్రమ్ గుప్తా డైనాసిటీ. అంటే ఇలాంటి టాపిక్స్ అవుతున్నప్పుడు 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి, 1-2 సార్లు రీకలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడన్నా చదివి ఉంటాం, దాన్ని రీకలెక్ట్ చేసుకోవాలి. సో దట్ యూ కెన్ ఈజీలీ రిమెంబర్, రైట్? చలో, సో ఇక్కడ వి వర్ లెర్నింగ్
The second unit of AP History of Group 1, second unit of AP History Group 1, that is medieval. మళ్ళీ ఈ సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి ఏపీ హిస్టరీలో ఉన్నటువంటి టాపిక్స్ను మనం ఒక ఆర్గనైజ్డ్ వేలో ఇలా డిమార్కేట్ చేయడం జరిగింది. అండ్ అది ట్యాగ్ కాల్ మిడివల్ ఆంధ్రదేశ్. మళ్ళీ మిడివల్ ఆంధ్రదేశ్లో భాగంగా వి హ్యావ్ వెంగి చాళుక్యాస్. వెంగి చాళుక్యులు వాళ్ళ రాజధాని ఏంటి? వెంగి. మోడ్రన్ పెదవేగి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే వెంగి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని దాదాపు 1000 సంవత్సరాలు వీళ్ళు పరిపాలిస్తారు ఆంధ్రదేశం. సో వెంగి చాళుక్యులు అంటారు. హౌ వి హ్యావ్ బాదామి చాళుక్యాస్, హౌ వి హ్యావ్ మోదికొండ చాళుక్యాస్, వేములవాడ చాళుక్యాస్, right? We have Vengi Chalukyas. Badami Chalukyas can also be called as Western Chalukyas. Vengi Chalukyas otherwise called as Eastern Chalukyas. తూర్పు చాళుక్యులు అంటాం తెలుగులో, రైట్? మళ్ళీ వాళ్ళ పొలిటికల్ హిస్టరీ చాలా బ్రీఫ్గా, ఎందుకంటే మీరు ఎస్పెషలీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతున్నారో పొలిటికల్ హిస్టరీ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. రీజన్ బీయింగ్ సిలబస్లోనే మెన్షన్ చేయడం జరిగింది సోషియో ఎకానమిక్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రదేశ్. ఐఎమ్ నాట్ ఇన్స్ట్రక్టింగ్ యూ పీపుల్ యూ కెన్ ఇగ్నోర్ పొలిటికల్ హిస్టరీ. నో, ఒక ఐడియా పెట్టుకోవాలి. మనకు దాదాపుగా ఒక డజన్ రూలర్స్ వస్తారు వెంగి చాళుక్యుల కాలం, అందరిని అవసరం లేదు. ద ఫేమస్ రూలర్ హ్యాపెన్ టు బి రాజరాజ నరేంద్ర, వన్ ఆఫ్ ది ఫేమస్ రూలర్స్ ఫ్రమ్ వెంగి చాళుక్యన్ డినాసిటీ. హీ హ్యాడ్ డన్ లాట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ టు తెలుగు లిటరేచర్. ఈయన కాలంలోనే నన్ను అయ్యారు. అంటే సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులకు అనుగుణంగా మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. అండ్ ఎక్కువగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. రీజన్ బీయింగ్ గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. అండ్ లెట్ మీ చాలా ఈజీ నన్ను రైటింగ్ అండ్ ఆన్సర్ ఇన్ హిస్టరీ చాలా ఈజీ. ఒక ప్రొఫార్మా ఉంటుంది, ఆ ప్రొఫార్మాను కొంచెం అర్థం చేసుకోవాలి. ద సేమ్ వర్డింగ్స్ యూ కెన్ యూజ్ వైల్ యూఆర్ రైటింగ్ వాట్ వి కాల్స్ జనరల్ స్టడీస్ మెయిన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని స్టేట్మెంట్స్ను రాయడం వల్ల మన ఆన్సర్ అనేది ఎలివేట్ కావడం జరుగుతుంది అంటాం, రైట్? సో వెంగి చాళుక్యాస్ ఫాలోడ్ బై రీజనల్ డినాసిటీస్, ప్రాంతీయ రాజ్యాలు అంటాం తెలుగులో. అంటే వెంగి చాళుక్యుల పతనానంతరము ఆంధ్రదేశంలో వచ్చినటువంటి చిన్న చిన్న రాజ్యాలు ఐ వుడ్ సే గ్రూప్ 1కు అన్ఇంపార్టెంట్, గ్రూప్ 2కి ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఫుల్ ఆఫ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. గ్రూప్ 2లో బిసైడ్స్ కాన్సెప్ట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. రీజన్ బీయింగ్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ అంటాం, రైట్? ఫర్ గ్రూప్ 1 ఐ వుడ్ సే ఒక ఐడియా పెట్టుకోండి రీజనల్ డినాసిటీస్ మీద. యూ కెన్ కీప్ అసైడ్. నౌ అనదర్ ఫేమస్ డినాసిటీ హ్యాపెన్ టు బి కాకతీయాస్. ఐ వుడ్ సే ఏన్షియంట్ అండ్ మిడీవల్లో మనకు 3 ఫేమస్ చాప్టర్స్, అంటే ఏన్షియంట్ ఆంధ్రదేశ, మిడివల్ ఆంధ్రదేశలో 3 ఫేమస్ చాప్టర్స్ అంటాం. ద ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఎస్పెషల్లీ గ్రూప్ 1 శాతవాహనాస్. ద సెకండ్ చాప్టర్ వచ్చేసి కాకతీయాస్. అండ్ ద థర్డ్ చాప్టర్ వచ్చేసి మనకు కుతుబ్ షాహీస్. ఎందుకు ఈ 3 చాప్టర్స్ మీద ఫోకస్ చేయాలి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అన్నప్పుడు? ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ 3 చాప్టర్స్, అంటే విజయనగర సామ్రాజ్యం కూడా ఇంపార్టెంటే, కానీ ఎందుకు ఈ 3 చాప్టర్స్ అన్నప్పుడు, అంటే 3 టాపిక్స్ శాతవాహనాస్, కాకతీయాస్ అండ్ కుతుబ్ షాహీస్ అన్నప్పుడు, ఎందుకంటే వీళ్ళ పరిపాలనా కాలంలో ఈరోజు మనం ఏదైతే 2 తెలుగు స్పీకింగ్ స్టేట్స్ అంటున్నాము, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్. సో ఈ తెలుగు అన్నిటినీ ఒకే తాటి కింద తీసుకొచ్చినటువంటి పరిపాలించినటువంటి రాజవంశాలు శాతవాహనులు ఏన్షియంట్లో, మళ్ళీ మిడివల్లో కాకతీయులు, తర్వాత కుతుబ్ షాహీ. ఈ కంటెక్స్లో ఈ 3 టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి వెన్ ఇట్ కమ్స్ టు గ్రూప్ 1 మెయిన్స్లో. సేమ్ social conditions, economic conditions and cultural conditions of Shatavahanas, Kakatiyas and Qutub Shahis. ఎస్పెషలీ కాకతీయుల కాలంలో తెలుగు భాషకు చేసినటువంటి, అంటే కాకతీయులు ఎలాంటి సేవను చేశారు తెలుగు భాష ప్రమోట్ చేయడానికి. హౌ అబౌట్
Qutub Shahis. Qutub Shahi rulers, like, they gave so many land donations to Telugu scholars. One of the famous rulers from Qutub Shah dynasty, you might be knowing by name Ibrahim Kuli Qutub Shah. He was popularly called as Malkiba Rama antam. Malkiba Rama లేదా మల్కీభ రాముడు అంటాం. ఎందుకు ఆయన్ని మల్కీభ రాముడు అన్నారంటే, ఎస్పెషల్లీ తెలుగు స్కాలర్స్ ఎడుతున్నారో, తెలుగు పీపుల్ ఎడుతున్నారో, ఎందుకంటే లైక్ హీ ప్యాట్రనైజ్ మెనీ తెలుగు స్కాలర్స్ అండ్ హీ యూస్ టు గివ్ మెనీ డొనేషన్స్ టు తెలుగు స్కాలర్స్. అవుట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్, ద తెలుగు సబ్జెక్ట్స్ అండ్ తెలుగు స్కాలర్స్ యూస్ టు ప్రైజ్ ఇబ్రాహీం కులీ కుతుబ్ షా యాజ్ మల్కీభ రామ. అంటే ఆయన టైటిల్ వచ్చేసి మాలిక్ ఇబ్రాహీం. డ్యూ టు ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లమ్ ఆఫ్ తెలుగు స్కాలర్స్, మాలిక్ ఇబ్రాహీం బికేమ్ మల్కీభా రామ. మనం తెలుగులో ఏమంటామంటే మల్కీభా రాముడు అంటాం, రైట్? సో ఈ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి. కాకతీయాస్ వన్ ఆఫ్ ది, యాజ్ ఐ వాస్ టెల్లింగ్, వన్ ఆఫ్ ది ఫేమస్ చాప్టర్స్ ఆఫ్ మిడివల్ ఆంధ్రదేశ. మళ్ళీ ఇక్కడ పొలిటికల్ హిస్టరీ మీద కొంచెం 1 or 2 మనకు క్వశ్చన్స్ పడ్డాయి. అది మనకు గణపతి దేవుడు కానివ్వండి, రుద్రమదేవి కానివ్వండి, ఏనా, అండ్ ఈవెన్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మీద కూడా మనకు క్వశ్చన్స్ పడ్డాయి. ఎస్పెషలీ నాయంకర వ్యవస్థ అంటాం. అంటే కాకతీయుల ఈ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ మనం నాయంకర వ్యవస్థ అంటాం. అండ్ బిసైడ్స్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సోషియో ఎకానమిక్ కల్చరల్ కండిషన్స్ ఆఫ్ కాకతీయాస్ అంటాం. అండ్ వన్స్ యూ డన్ విత్ కాకతీయాస్, వీ హ్యావ్ రెడ్డి నాయకాస్. రెడ్డి నాయకుల యుగము అంటాం తెలుగులో, లేదా ప్రాంతీయ రాజ్యాలు అంటాం. అంటే కాకతీయుల పతనానంతరము మనకు ఆంధ్రదేశంలో ముసునూరి నాయకులు వస్తారు, పద్మ నాయకులు వస్తారు, తర్వాత రెడ్డి నాయకులు వస్తారు. రెడ్డి నాయకాస్, ముసునూరి నాయకాస్ whose capital was what we call say రేఖాపల్లి లేదా భద్రాచలం అంటాం. పద్మ నాయకాస్ whose capital was రాచకొండ, మోడర్న్ నల్గొండ డిస్ట్రిక్ట్ అంటాం. అండ్ రెడ్డి నాయకాస్ అండ్ దే రూల్డ్ ఫ్రమ్ కొండవీడు, గుంటూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ప్రాంతీయ రాజ్యాల్లో మనకి ప్రాంతీయ రాజ్యాలు అంటే గ్రూప్ 1, సిన్స్ వీఆర్ లెర్నింగ్ గ్రూప్ 1 ఎస్ ఏ ఏపీ హిస్టరీ, మరి రెడ్డి నాయకులకు సంబంధించినటువంటి సేమ్ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు, కేవలం గొప్ప రాజవంశాల గురించి వాటికి మాత్రమే మనం పొలిటికల్ పర్సనాలిటీస్ మీద ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనాస్లో తీసుకోండి. ఐ నీడ్ నాట్ టు టెల్ యూ గౌతమి పుత్ర శాతకర్ణి. వేరే వాళ్ళ గురించి చదవాల్సిన అవసరం లేదు. అంటే పొలిటికల్ పర్సనాలిటీస్ ఐమ్ టాకింగ్. జనరల్ స్టడీస్ మెయిన్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1, రైట్? అండ్ సొసైటీ, ఎకానమిక్, కల్చర్ కంపల్సరీ చదవాలి, అడ్మినిస్ట్రేషన్ కూడా చదవాలి. నా కమ్ టు కాకతీయాస్. కాకతీయాస్లో కేవలం 2, గణపతి దేవ అండ్ హిస్ డాటర్ రుద్రమ దేవి. మళ్ళీ కుతుబ్ షాహీస్లో భాగంగా you have to focus on 2. One among them was Ibrahim Kuli Qutub Shah and Muhammad Kuli, like the gentleman who was responsible for the construction of Hyderabad city, Charminar. ఈయన కాలంలో ఎక్కువగా మనకు కన్స్ట్రక్షన్ జరిగాయి. సో మనకు వాస్తు శిల్పకళలో మనకి ఈయన అవసరం అన్నమాట, రైట్? ఇట్స్ ఆల్ అబౌట్. మరి రెడ్డి నాయకాస్లో భాగంగా యూ కెన్ ఫోకస్ ఆన్ జియోపొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్. ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి రెడ్డి నాయకులకు, తర్వాత మనకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఎస్పెషలీ తులువా వంశస్థులకు భయంకరమైన యుద్ధాలు జరిగాయంట. వాటిని మనం ఏమంటామంటే జియోపొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ అంటాం. పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ జాగ్రఫీ అంటాం, రైట్? నెక్స్ట్ అనదర్ ఫేమస్ చాప్టర్ విజయనగర ఎంపైర్. మళ్ళీ విజయనగర ఎంపైర్లో భాగంగా కేవలం యూ కెన్ ఫోకస్ ఓన్లీ 1 పొలిటికల్ పర్సనాలిటీ, శ్రీకృష్ణ దేవరాయ. మళ్ళీ శ్రీకృష్ణ దేవరాయతో పాటు గ్రూప్ 1 మెయిన్స్ కాబట్టి శ్రీకృష్ణ దేవరాయతో పాటు మనకు సేమ్ ట్రెడిషనల్ ఎలిమెంట్స్, సోషల్ కండిషన్స్, ఎకానమిక్ కండిషన్స్ అండ్ కల్చరల్ కండిషన్స్ మనకు సిలబస్లో అష్టదిగ్గజాస్ మెన్షన్ చేశాను కాబట్టి అష్టదిగ్గజాల మీద 1-2 సార్లు మనం చూసుకోవాల్సి ఉంటుంది. విజయనగర ఎంపైర్. అండ్ ఫైనలీ అనదర్ మేజర్ చాప్టర్ ఆఫ్ మిడివల్ ఆంధ్రదేశ, కుతుబ్ షాహీస్. సేమ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ కుతుబ్ షాహీస్. మళ్ళీ కుతుబ్ షాహీస్లో భాగంగా వీఆర్ గోయింగ్ టు లర్న్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బహమనీ సల్తనేట్. అంటే బహమనీ సల్తనేట్ యొక్క బ్యాక్గ్రౌండ్ని రాసుకోవాలి. మనకు 1347లో బహమనీ అంటే గుల్బర్గా కేంద్రంగా బహమనీ సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు.
మళ్ళీ 1347 బై ద టైమ్ యూ గో టు 1490 మనకు బహమనీ సల్తనేట్ అనేది మనకు 5 కింగ్డమ్స్గా డిసింటిగ్రేట్ కావడం జరుగుతుంది. అహ్మద్నగర్, బీదర్, బేరార్, బీజాపూర్, గోల్కొండ వాజ్ రూలింగ్ బై డినాసిటీ కాల్డ్ కుతుబ్ షాహీ. అంటే బ్యాక్గ్రౌండ్ని గుర్తుపెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఒక ఐడియా పెట్టుకోవడం ఏమవుతుందంటే, యూ కెన్ ఈజీలీ రైట్ వాట్ వాజ్ ఆస్క్డ్ కుతుబ్ షాహీస్ ఆఫ్ గోల్కొండ అంటాం, రైట్. సో మళ్ళీ కుతుబ్ షాహీస్ ఆఫ్ గోల్కొండలో భాగంగా వీ హ్యావ్ టోటలీ సెవెన్ వాట్ వి కాల్ రూలర్స్ అంటాం. కులీ కుతుబ్ ఉల్ ముల్క్ ఫాలోడ్ బై జంషీద్. ఇట్ గోస్ ఆన్ ద లాస్ట్ రూలర్ హ్యాపెన్ టు బి సే అబుల్ హసన్ తానాషా. పొలిటికల్ హిస్టరీ తర్వాత మనకు అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఫాలోడ్ బై సోషియో ఎకానమిక్ అండ్ కల్చరల్ కండిషన్, రైట్. చలో, ఇట్స్ ఆల్ అబౌట్ మిడివల్ ఆంధ్రదేశ. నెక్స్ట్ మోడర్న్ ఆంధ్రదేశ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఏపీ హిస్టరీ. మోడర్న్ ఆంధ్రదేశలో భాగంగా వీ హ్యావ్ సేమ్ ఇండియన్ హిస్టరీలో ఏవైతే మనం టాపిక్స్ రెఫర్ చేశామో, మనం లాస్ట్ క్లాస్లో ఎవరైతే లాస్ట్ క్లాస్ అటెండ్ కాలేదో జస్ట్ గో త్రూ ద వీడియో. ఏపీపీఎస్లో మనం ఏదైతే గ్రూప్ 1 ఇండియన్ హిస్టరీలో భాగంగా రెఫర్ చేశామో, ద సేమ్ టాపిక్స్ యాజ్ ఐ వాస్ టెల్లింగ్ ఇన్ ద ప్రీవియస్ సెషన్, లెట్ మీ టెల్ యూ వన్స్ అగైన్. ఇండియన్ హిస్టరీ టాపిక్స్ మనకు 60% యూజ్ అవుతాయి ఎక్కడ, ఏపీ హిస్టరీలో. ఐ వుడ్ సే ఏపీ హిస్టరీలో కేవలము 40% న్యూ ఎలిమెంట్స్ని మనం డిస్కస్ చేస్తాం. రిమైనింగ్ కాపీ అండ్ పేస్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ టాపిక్. ఐ ఆల్వేస్ సజెస్ట్ ఆస్పిరెంట్స్, అది గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కానివ్వండి, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కానివ్వండి, while you are reading AP history, have the habit of strong background of Indian history. For example, take an example of Shatavahanas. మనకు ఇండియన్ హిస్టరీలో భాగంగా పోస్ట్ మౌర్యన్ ఏజ్ అనే టాపిక్ను డిస్కస్ చేస్తాం. మౌర్యుల తదనంతర యుగం అంటాం. మళ్ళీ మౌర్యుల తదనంతర యుగంలో నార్త్ వెస్టర్న్ ఇండియాలో కొన్ని రాజ్యాలు ఉంటాయి, రాజవంశాలు. ఇండో గ్రీక్స్, షాకాస్, పార్థియన్స్, కుషాన్స్, అండ్ బై ద టైమ్ యూ గో టు నార్త్ ఇండియా, రైట్, శుంగాస్, కన్వాస్. ఈస్టర్న్ ఇండియా కళింగ, ఖారావేల. డెక్కన్లో శాతవాహనాస్ ఉంటారు. సౌత్ ఇండియాలో సంగం డినాసిటీస్ ఉంటాయి, చోలాస్, పాండ్యాస్, చేరాస్. అంటే మీరు ఇండియన్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్తో శాతవాహనాస్ను అర్థం చేసుకోవాలి, ఆ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి. ఓకే, ఇన్ పోస్ట్ మౌర్యన్ ఏజ్ డెక్కన్ వాజ్ రూలింగ్ బై శాతవాహనాస్. డెక్కన్ ఈజ్ నథింగ్ బట్ టుడే 2 తెలుగు స్పీకింగ్ స్టేట్స్, దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్. దట్స్ ఇట్. Now come to మిడివల్ ఆంధ్రదేశలో భాగంగా మీరు వెంగి చాళుక్యాస్ని చదువుతున్నారు అనుకుందాం. యూ హ్యావ్ టు హ్యావ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బదామి చాళుక్యాస్. అసలు వెంగి చాళుక్యులు ఎవరు? బదామి చాళుక్యుల వల్ల బ్రాంచే వెంగి చాళుక్యాస్. We generally discuss as part of Indian history. There was a famous ruler from Badami Chalukyan dynasty by name Pulakeshin II. రెండవ పులకేశి అంటాం. By defeating Vishnu Kundins of Andhra Desha, Pulakeshin II occupies Andhra Desha. మళ్ళీ ఈయన ఆక్యుపై చేసుకున్న తర్వాత వాళ్ళ తమ్ముణ్ణి ఆయన రాజుగా చేస్తాడు, అంటే గవర్నర్గా చేస్తాడు. ఆయన పేరేం పేరు ఉంటుంది? వెరీ గుడ్ అన్న, కుబ్జ విష్ణువర్ధన అంటాం. తర్వాత కాలంలో వాళ్ళ అన్న పర్మిషన్ తీసుకొని కుబ్జ విష్ణువర్ధనుడు ఏం చేస్తాడంటే స్వతంత్రాన్ని ప్రకటించుకుంటాడు. సో ఇట్ వాస్ కుబ్జ విష్ణువర్ధన హూ స్టార్టెడ్ అ న్యూ డినాసిటీ ఇన్ ఆంధ్ర రీజన్ కాల్డ్ చాళుక్య డినాసిటీ అండ్ హూజ్ హెడ్ క్వార్టర్స్ వాజ్ వెంగి, మోడర్న్ పెదవేగి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ బ్యాక్గ్రౌండ్ ఉండడంలో ఏమవుతుందంటే ఒక నెరేటివ్లో మాదిరి వెళ్ళిపోతుంటుంది, లేకపోతే మొత్తం దబిడిదిబిడి అవుతుంది. ఎవరు వీళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈయనెందుకు వచ్చాడు, ఇది చదువుతుంటే ఇంకోటి వస్తుంది, ఏంది ఇది వ్యాపారం. బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఈవెన్ లైక్ వైల్ యూర్ రైటింగ్ జనరల్ స్టడీస్ మెయిన్స్ గ్రూప్ 1లో ఏపీ హిస్టరీకి సంబంధించి యూ వోంట్ గెట్ కన్ఫ్యూజన్. ఐ ఆల్వేస్ ఇన్స్ట్రక్ట్ ఆస్పిరెంట్స్, ఈవెన్ ఏపీ హిస్టరీ గురించి రాస్తున్నప్పుడు గ్రూప్ 1లో హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ స్టార్టింగ్ విత్ ఇండియన్ హిస్టరీ. Assume in a given situation,
సో యూ స్టార్టెడ్ రైటింగ్ ఆన్ కల్చరల్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ వెంగి చాళుక్యాస్. మీరు వెంగి చాళుక్యుల సాంస్కృతిక సేవ గురించి ఒక క్వశ్చన్ రాస్తున్నారు అనుకుందాం. స్టార్ట్ 2 to 3 lines విత్ చాళుక్యాస్. అదేంది క్వశ్చన్ వెంగి చాళుక్యుల మీద ఉంటే మీరేదో బాదామి చాళుక్యాస్ గురించి ఒక 3 to 4 lines రాయాలి. అక్కడ నుంచి మెల్లగా వెంగి చాళుక్యుల దగ్గర రాయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంటే యూ కెన్ గివ్ అ క్లియర్ కట్ మెసేజ్ టు అన్ ఎవాల్యుయేటర్ దట్ ఐ హ్యావ్ కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ ఓవర్ సబ్జెక్ట్. సి అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ రాయాలి. ఐ డూ యాక్సెప్ట్ ఒక 2-3 లైన్లు అలా రాయడం వల్ల ఏమవుతుందంటే ఒక కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ ఉంది అంటే ఈ స్క్రిప్ట్ ఎవరైతే రాశాడో కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ ఉందనే ఒక మెసేజ్ వెళ్తుంది. ఆ మెసేజ్ వెళ్తే ఏమవుతుందంటే లైక్ విల్ బీ గివెన్ గుడ్ మార్క్స్. దట్స్ ఈ మొత్తం పర్ఫార్మెన్స్ ఎందుకంటే టు గెట్ గుడ్ మార్క్స్, రైట్? అప్లై ద సేమ్ టువర్డ్స్ కాకతీయాస్ అండ్ ఈవెన్ లైక్ విజయనగర్ ఎంపైర్. మళ్ళీ విజయనగర్ ఎంపైర్ అన్నప్పుడు ద క్రెడిట్ గోస్ టు ఢిల్లీ సుల్తానేట్, రైట్? సో ఢిల్లీ సుల్తాన్కి వ్యతిరేకంగా 1316లో హరిహర రాయ అండ్ బుక్కరాయ వీళ్ళు స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. యాజ్ ఐ వాస్ టెల్లింగ్ కుతుబ్ షాహీస్ గురించి చదువుతున్నప్పుడు బహమనీస్ మీద ఒక ఐడియా ఉండాలి. అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అన్నప్పుడు కట్ కాపీ అండ్ పేస్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. అడ్వెంట్ ఆఫ్ ది యూరోపియన్స్ ఇండియన్ హిస్టరీ, అడ్వెంట్ ఆఫ్ ది యూరోపియన్స్ ఏపీ హిస్టరీ. ద ఓన్లీ థింగ్ ఈజ్ కేవలం ఆంధ్రదేశంలో ఎస్పెషల్లీ ఈస్టర్న్ కోస్ట్లో ఆంధ్రదేశంలో ఉన్నటువంటి స్థావరాల మీద మాత్రమే ఫోకస్ చేయాలి. రిమైనింగ్ కట్ కాపీ అండ్ పేస్ట్. బ్రిటిష్ కాన్క్వెస్ట్, ఇక్కడ కూడా బ్రిటిష్ కాన్క్వెస్ట్. ఏ ప్రాంతాలను వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, ఏ జమీందారులతో వీళ్ళు యుద్ధాలు చేశారు. అది పద్మనాభ యుద్ధం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, మనకు చాలా యుద్ధాలు ఉన్నాయి. బొబ్బిలి యుద్ధం కానివ్వండి, అట్లీస్ట్ ఒక 6 బ్యాటిల్స్ ఉంటాయి, వాటి మీద ఫోకస్ చేయాలి. అడ్వెంట్ ఆఫ్ ద యూరోపియన్స్, బ్రిటిష్ కాన్క్వెస్ట్ ఆఫ్ ఆంధ్రదేశ. నెక్స్ట్ మళ్ళీ కాన్క్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఊరుకుంటారా, వాళ్ళు చాలా రీఫార్మ్స్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ల్యాండ్ టెన్యూర్ రీఫార్మ్స్ వస్తాయి, మనకు జమీందారీ సిస్టమ్ ఉంటుంది, రైట్? రైత్వారీ సిస్టమ్ ఉంటుంది, మహల్వారీ సిస్టమ్ ఉంటుంది. మళ్ళీ ఈ విధానానికి వ్యతిరేకంగా మనకు తిరుగుబాట్లు చేయడం జరిగింది. యాంటీ జమీందారీ మూమెంట్స్ అంటాం. అంటే ప్రతిదానికి ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ను మనము అర్థం చేసుకోండి, రైట్? సో మోడర్న్లో భాగంగా మనకు 2 మేజర్ యూనిట్స్ ఉన్నాయి. జనరల్ స్టడీస్ మెయిన్స్, ఏపీపీఎస్సి గ్రూప్ 1 అని. సో అడ్వెంట్ ఆఫ్ ది యూరోపియన్స్ మోడర్న్ ఆంధ్రదేశంలో భాగంగా, ఫాలోడ్ బై యాంటీ జమీందారీ మూమెంట్స్. అక్కడ మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా రివోల్ట్స్ అండ్ మూమెంట్స్ అనే చాప్టర్ని డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఆ బ్యాక్గ్రౌండ్తో యాంటీ జమీందారీ మూమెంట్స్ డిస్కస్, వెరీ లిటిల్ టాపిక్, యాంటీ జమీందారీ మూమెంట్స్, రైట్? అండ్ అనదర్ ఫేమస్ చాప్టర్ ఆఫ్ మోడర్న్ ఆంధ్రదేశ సోషియో రిలీజియస్ రిఫార్మేషన్ మూమెంట్స్, కట్ కాపీ అండ్ పేస్ట్. ఇక్కడ కేవలం సోషల్ రిఫార్మర్స్ను మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఒక 6 సోషల్ రిఫార్మర్స్ అందరినీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏంటి, సోషియో రిలీజియస్ రిఫార్మేషన్ మూమెంట్స్ యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? వన్స్ అగైన్ కట్ కాపీ అండ్ పేస్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. వాట్ ఆర్ ది ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బ్రహ్మ సమాజ్, రాజా రామ్మోహన్ రాయ్. Aims and objectives of Theosophical Society, aims and objectives of Ramakrishna movement, aims and objectives of Arya Samaj. బ్రహ్మ సమాజాన్ని ఆంధ్రదేశంలో ఎవరు ప్రాపగేట్ చేశారు, ఆర్య సమాజ్ని ఆంధ్రదేశంలో ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, థియోసాఫికల్ సొసైటీ మనం తెలుగులో దివ్యజ్ఞాన సమాజం అంటాం, మళ్ళీ ఈ థియోసాఫికల్ సొసైటీని ఎవరు ప్రచారం చేశారు, వాళ్ళ న్యూస్ పేపర్స్ ఏంటి, బుక్స్ ఏంటి, కేంద్రం ఏంటి. అందుకని సిలబస్ చూడాలి. మనకి సిలబస్లో క్లియర్గా రాయడం జరిగింది. గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు, గిడుగు రామ్మూర్తి, అనిబిసెంట్ మనకు ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో వస్తుంది. అంటే సిలబస్లో ఉన్నటువంటి పర్సనాలిటీస్ ఎవరుతున్నారో వాళ్ళ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఐ వుడ్ సే హార్డ్లీ 6 నాట్ మోర్ దాన్ దట్. Compared with group 2, I would say group 1 is damn easy. లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. అదేంటి,
ద సేమ్ సిలబస్ గ్రూప్ 2లో ఉంటుందని చెప్పారు. ఎస్, కానీ అక్కడ ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది అనమాట. గ్రూప్ 1లో ద ఓన్లీ థింగ్ ఈజ్ ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ ఆన్సర్ రైటింగ్, గ్రూప్ 1 ఈజ్ డ్యామేజ్. అందుకని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మ్యాక్సిమం గ్రూప్ 1 ఎవరికి వస్తుంది అన్నప్పుడు దోస్ హూ ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీస్. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ జరుగుతున్నారో దే ఆర్ వెరీ గుడ్ ఎట్ ఆన్సర్ రైటింగ్. ఐ జనరల్ ఇన్స్ట్రక్ట్ ఆస్పిరెంట్స్, అది యూపీఎస్సీ కానివ్వండి, ఎస్పెషల్లీ గ్రూప్ 1 మెయిన్స్ కానివ్వండి, స్టార్ట్ రైటింగ్. ఇప్పటి నుంచే డైలీ ఒక స్క్రిప్ట్ రాయడం నేర్చుకోండి. హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ డైరీ. ఇక్కడ మనం ఇంటెన్షన్ ఏంటంటే మనం స్కిల్ను డెవలప్ చేసుకోవాలి, రైటింగ్ స్కిల్ని డెవలప్ చేసుకోవాలి. మీ దగ్గర భయంకరంగా నాలెడ్జ్ ఉండొచ్చు, నాకు తెలియాలి కదా, ఎగ్జామినర్ తెలియాలి కదా. సో వెన్ యూ కీప్ ఆన్ రైటింగ్, when you keep on evaluating yourself, when you keep on what you also getting corrected, by the time you go to actual exam, you can perform well. That's it. రైట్. ఏపీ హిస్టరీకి సంబంధించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అంటే చాలామంది చెప్తారు ఫుల్ ఆఫ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. నో, ఐ డూ యాక్సెప్ట్ ఫర్ గ్రూప్ 2 నన్ను, నాట్ ఫర్ గ్రూప్ 1. రీజన్ బీయింగ్ ఎగ్జామ్ ఓరియంటెడ్. కొంచెం డిస్క్రిప్ట్ మీద ఫోకస్ చేయండి, రైటింగ్ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. సో ఇఫ్ యూ ఆర్ వెరీ గుడ్ ఎట్ వాట్ వీ కాల్స్ ఇండియన్ హిస్టరీ, ఐ వుడ్ సే మనం ఇందాక చెప్తున్నాను 60% ఆఫ్ ఇండియన్ హిస్టరీ టాపిక్స్ బీ రిపీటెడ్ ఇన్ ఏపీ హిస్టరీ అంటాం. రైట్. సో నెక్స్ట్ నేషనల్ మూవ్మెంట్. నేషనల్ మూవ్మెంట్లో భాగంగా సేమ్ ఎలిమెంట్స్. ద రోల్ ఆఫ్ ఆంధ్ర లీడర్స్ ఇన్ నేషనల్ మూవ్మెంట్. రైట్. సో తర్వాత మనకు రెవల్యూషనల్ లిటరేచర్, గుర్రం జాషువా, బోయి భీమన్న, శ్రీరంగం శ్రీనివాసరావు, గరిమెల్ల సత్యనారాయణ, రాయప్రోలు సుబ్బారావు, ఉన్నవ లక్ష్మీనారాయణ, త్రిపురనేని రామస్వామి చౌదరి. ఎలాగైతే మనము మోడరేట్ ఫేజ్లో భాగంగా ఒక ½ డజన్ లీడర్స్ను రాసుకుంటాము ఇండియన్ హిస్టరీలో, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్లో భాగంగా ఒక ½ డజన్ లీడర్ రాసుకుంటాము, లాల్ బాల్ పాల్, గాంధీన్ ఫేజ్లో ఒక ½ డజన్ రాసుకుంటాము. ఇక్కడ ఈ లీడర్స్ మనకు వందే మాతరం ఉద్యమము జరుగుతుంది అనుకుందాం, మనకు నేషనల్ కంటెక్స్ట్. మళ్ళీ సేమ్ వందే మాతరం ఉద్యమాన్ని మనకు ఆంధ్రదేశంలో ఎవరు ప్రమోట్ చేశారు, ప్రాపగేట్ చేశారు? నాన్ కోఆపరేషన్ మూమెంట్ నేషనల్ లెవెల్లో జరుగుతుంది, మరి ఆంధ్రదేశంలో నాన్ కోఆపరేషన్ మూమెంట్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు? సివిల్ డిజొబీడియన్స్ మూమెంట్ అక్కడ, ఆంధ్రదేశంలో సివిల్ డిజొబీడియన్స్ మూమెంట్. క్విట్ ఇండియా మూమెంట్ నేషనల్ లెవెల్లో, క్విట్ ఇండియా మూమెంట్ ఆంధ్ర లెవెల్లో. అంటే ప్రతిదాన్ని కనెక్ట్ చేసుకోవాలి, లింక్ చేసుకోవాలి. దెన్ ఓన్లీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. అండ్ లెట్ మీ టెల్ యూ అగైన్, యాజ్ ఐ వాస్ టెల్లింగ్, ఇక్కడ ఈ పేర్లను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బ్రహ్మ సమాజాన్ని ఇక్కడ ఎవరు ప్రాపగేట్ చేశారు? ఏదో ఒక 2-3 పేర్లు ఉంటాయి, వాటిని 1-2 సార్లు రివైజ్ చేసుకోవాలి. లేదా నాన్ కోఆపరేషన్ మూమెంట్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు ఆంధ్రదేశంలో, కొన్ని పేర్లు ఉంటాయి. రైట్. సో నేషనల్ మూమెంట్. అండ్ వన్స్ వీ డన్ విత్ నేషనల్ మూమెంట్, వీ హ్యావ్ అనదర్ ఇంపార్టెంట్ చాప్టర్, దట్ ఈస్ ఎమర్జెన్స్ ఆఫ్ ఆంధ్ర రాష్ట్ర. సిలబస్ను చూడాలి. ఆంధ్ర రాష్ట్ర 1953 అండ్ ఆంధ్రప్రదేశ్ 1956. మనకు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి ఈ తెలుగు స్పీకింగ్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో, దే వర్ నాట్ హ్యాపీ విత్ తమిళ్ డామినేటెడ్ టెరిటరీ. Right from 1880s, right, the Telugus of Madras Presidency started expressing their dissatisfaction against Tamilians, domination, discrimination. మెల్లమెల్లగా ఇట్ వెంట్ ఆన్. అంటే నేషనల్ మూమెంట్తో పాటు మనకు లింగ్విస్టిక్ స్టేట్స్ అనే ఉద్యమం కూడా జరిగింది అంటాం. బట్ from 1920s onwards, Gandhiji instructed the Telugu speaking territories of Madras Presidency, ఎవరైతే అజిటేట్ చేస్తున్నారో ప్రత్యేక రాష్ట్రం కావాలి అంటే తెలుగు మాట్లాడే ప్రజలకు అన్నప్పుడు, సో ఈయన ఒక డైలాగ్ చెప్పడం జరిగింది. ఫస్ట్ విల్ ఫైట్ ఫర్ ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత విల్ ఫైట్ ఫర్ సపరేట్ స్టేట్.
అంటే 1920s నుంచి 1947 వరకు మనకు మళ్ళీ తెలుగు స్పీకింగ్ టెరిటరీస్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ నేషనల్ మూవ్మెంట్. సో 1947లో భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. నా తెలుగుస్ వర్ వెయిటింగ్ ఫర్, ఆ సార్ ఏం చెప్పాడు, వచ్చిన తర్వాత చూద్దామని చెప్పాడు, వచ్చింది కదా అని వీళ్ళు మెల్లమెల్లగా ఎదురుడడం స్టార్ట్ చేశారు. వాట్ ఇస్ ద రెస్పాన్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, ద న్యూలీ గవర్నమెంట్ అన్నప్పుడు, సో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి లేకపోతే న్యూ గవర్నమెంట్ ఆర్ ఇండిపెండెంట్ గవర్నమెంట్ కానివ్వండి కొంచెం పోస్ట్ పోన్ చేయడానికి ప్రయత్నించండి. ఆబ్వియస్లీ తెలుగుస్ వర్ నాట్ హ్యాపీ విత్ ఇండిఫరెంట్ యాటిట్యూడ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. సో ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. టు అపీజ్ ద ప్రొటెస్ట్స్ ఆఫ్ తెలుగుస్ వీ ఫౌండ్ XYZ కమిటీస్. అందులో మనకు ఎస్కే ధార్ కమిషన్ అంటాం, ఫౌండ్ బై JVP కమిటీ అంటాం, రైట్. సో మనకు JVP కమిటీకి వ్యతిరేకంగా మనకు గొల్లపూడి సీతారామ శాస్త్రి ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు. మళ్ళీ ఆ దీక్షను ఎట్లా మెల్లగా సప్రెస్ చేస్తారు. అండ్ తర్వాత కాలంలో మనకు పొట్టి శ్రీరాములు, ఆయన కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు, ఆయన ప్రాణాలు వదిలేస్తారు, అమరుడు అయ్యాడు అంటాం. సో మళ్ళీ ఈ డెత్ న్యూస్ అనేది మొత్తం ఎలక్ట్రిఫై కావడం జరుగుతుంది, మ్యాసివ్ వైలెన్స్ రావడం జరుగుతుంది. అండ్ దెర్ వాస్ అన్ ఆప్షన్ లెఫ్ట్ విత్ గవర్నమెంట్ ఎక్సెప్ట్ యాక్సెప్టింగ్ ద డిమాండ్ ఆఫ్ తెలుగు. సో 1953లో మద్రాస్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా తెలుగు స్పీకింగ్ డిస్ట్రిక్ట్స్ 11 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలుగు స్పీకింగ్ టెరిటరీస్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీని ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేస్తారు. వాట్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ విచ్ ఫార్మ్ ఇన్ ద ఇయర్ 1953? వెరీ గుడ్ అన్న, కర్నూల్ యాజ్ అ క్యాపిటల్. October 1st, 1953 కర్నూల్ యాజ్ అ క్యాపిటల్, రైట్. సో మళ్ళీ ఈ ఆంధ్ర స్టేట్ తర్వాత మనకు హైదరాబాద్ స్టేట్లో ఉన్నటువంటి తెలుగు స్పీకింగ్ టెరిటరీస్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్, మనకు హైదరాబాద్ స్టేట్ అనేది 3 లింగ్విస్టిక్ టెరిటరీస్ ఉందంటాం, మరాఠీ స్పీకింగ్ టెరిటరీస్, కన్నడ స్పీకింగ్ టెరిటరీస్ అండ్ తెలుగు స్పీకింగ్ టెరిటరీస్. ఈ తెలుగు స్పీకింగ్ టెరిటరీస్ of Hyderabad state called Telangana and Andhra state both merged with Andhra Pradesh. Gentleman's agreement, పెద్ద మనుషుల ఒప్పందం ఇవన్నీ ఉంటాయి, రైట్. సో మళ్ళీ ఈ ఈవెంట్ ఎప్పుడు జరిగింది అన్నప్పుడు మనకు 1st November 1956. What is the capital? Hyderabad. 1953 Andhra state Kurnool as a capital, 1956 Andhra Pradesh Hyderabad as a capital. It went on. That's మళ్ళీ ఇంకొక ఈవెంట్ అంటే ఇంకొక మీరు ఈవెంట్ను అర్థం చేసుకున్నట్లయితే సిలబస్ని చూసినట్లయితే లుక్ ఎట్ ద బోర్డ్. Causes for bifurcation are the events between 1956 to 2014. కాజెస్ ఫర్ బైఫర్కేషన్. ఇక్కడ మీరు 2 మూవ్మెంట్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అంటే ద లాస్ట్ చాప్టర్ అకార్డింగ్ టు ఆర్ డిమార్కేషన్ మేజర్ ఈవెంట్స్ బిట్వీన్ 1956-2014లో భాగంగా 2 మేజర్ మూవ్మెంట్స్ మీద డిస్కస్ చేయాల్సి ఉంటుంది. వి జనరలీ టిల్ట్ టువర్డ్స్ తెలంగాణ మూవ్మెంట్. తెలంగాణ మూవ్మెంట్ మనం 2 ఫేజెస్గా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ 1969 and second phase of Telangana movement 2009 after the death of Rajshekhar Reddy. And all these events which led to the formation of a new state from what we call say Andhra Pradesh, that is Telangana. And this particular event which took place on 2nd June 2014. చాలా ఈజీనా. ఎప్పుడు ఈజీ అవుతుందంటే when you prepare in an organized way. ఇండియన్ హిస్టరీ సిలబస్ పెట్టుకోవాలి, ఏపీ హిస్టరీ సిలబస్ పెట్టుకోవాలి, ఇండియన్ హిస్టరీ క్లాస్ నోట్స్ ఉండాలి, ఏపీ హిస్టరీ క్లాస్ నోట్స్ ఉండాలి, ఇండియన్ హిస్టరీ టెక్స్ట్ బుక్స్ ఉండాలి, ఏపీ హిస్టరీ టెక్స్ట్ బుక్స్ ఉండాలి. దెన్ యూ కెన్ క్రియేట్ వండర్స్. లింక్ చేసుకోవాలి ఇంక్లూడింగ్ ఆన్లైన్ స్టూడెంట్స్, నాట్ ఓన్లీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ. ద సేమ్ లింక్ కెన్ బి అప్లికబుల్ ఫర్ ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ. ఎందుకంటే ఇవి 3 కూడా మేజర్ స్టాటిక్ సబ్జెక్ట్స్.
So I would say economy ఒక 70% static, remaining 30% happen to be dynamic content. So ancient Andhra Deshalo Bhanga. So these are the topics we are going to learn. Prehistoric cultures, pre-Shatavahanas, Shatavahanas, post-Shatavahanas, అండ్ మిడివల్లో భాగంగా తెలుగు లిటరేచర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. అది మనకు కవిత్రయాస్ కానివ్వండి, అష్టదిగ్గజాస్ కానివ్వండి. సో దిస్ ఆర్ ది ఏరియాస్ టు బి ఫోకస్డ్. వెంగి చాళుక్యాస్, కాకతీయాస్, రెడ్డి నాయకాస్, విజయనగరం ఎంపైర్ అండ్ కుతుబ్ షాహీస్. మరి మోడర్న్ ఏపీ మోడర్న్ హిస్టరీలో భాగంగా మ్యాక్సిమం మనకు టాపిక్స్ ఇండియన్ హిస్టరీ నుంచి తీసుకుంటాం. సో కేవలం ఒక 20-25% ఆఫ్ ఏపీ హిస్టరీ, అంటే ఏపీలో ఈవెంట్స్ ఏదైతే జరిగాయో అవి మాత్రం ఇక్కడ రెఫర్ చేస్తాం. రైట్, అడ్వెంట్ ఆఫ్ ది యూరోపియన్స్, యాంటీ జమీందారీ మూమెంట్స్, సోషియో రిలీజియస్ రిఫర్మేషన్ మూమెంట్స్, నేషనల్ మూమెంట్, ఎమర్జెన్స్ ఆఫ్ ఆంధ్ర రాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్, అండ్ ఫైనలీ మేజర్ ఈవెంట్స్ between 1956 to 2014. Now, with this background, come to Group 2. As I was telling, same syllabus. Indian history కానివ్వండి, AP history కానివ్వండి, same syllabus for Group 1 and Group 2. ఇంకా గ్రూప్ 2లోనే ఇంకా నాకు 2 టాపిక్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట గ్రూప్ 1 కంటే. అదేంటి, గెజిటెడ్లో ఎక్కువ సిలబస్ ఉండాలి. మన అదృష్టం ఏంటంటే దీంట్లోనే ఎక్కువ పెట్టాడు, ఎందుకంటే ఇది మాస్ మహారాజా, మాస్ జాతర అనమాట. సో మళ్ళీ ఎక్కువ మందిని ఫిల్టర్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎక్కువగా సిలబస్ పెట్టడం జరిగింది. చాలామంది ఏమంటారంటే గ్రూప్ 2 హ్యాపెన్ టు బి ద మదర్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. డోంట్ ఆస్క్ ఫాదర్, నాకు కూడా తెలియదు. So this is a mother of all competitive exams, Group 2 services. So when we understand the pattern of, when we understand the scheme or pattern of Group 2 examinations, manaku screening test untundi, 150 marks, you are quite aware of, right? Manaku generally emantamante general studies antam, on the lines of civil services, on the lines of Group 1 prelims, right? So mali main exam lo bhanga we have totally 3 papers. రైట్, ఈ 3 పేపర్స్లో పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ, పేపర్ 2లో మనకు 2 వాట్ వి కాల్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. పేపర్ 2లో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ ఈచ్ సబ్జెక్ట్ క్యారీ 75 మార్క్స్. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విచ్ క్యారీస్ 75 మార్క్స్, రైట్. అండ్ ఓవర్వ్యూ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ పాలిటీ ఆల్సో క్యారీస్ 75 marks. Paper 2. And మన paper 3లో భాగంగా we have Indian economy and AP economy. So come to Group 2 75 marks, that is AP history. Social and cultural history of Andhra Pradesh. I'm talking about the same syllabus తీసుకురావడం జరిగింది ఇక్కడ. మనకు గ్రూప్ 1 ఏపీ హిస్టరీలో, గ్రూప్ 1 మెయిన్స్ ఏపీ హిస్టరీలో ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అనే టాపిక్ అక్కడ లేదు. నన్ను అబ్జర్వ్ చేయాలి. గ్రూప్ 1లో ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అనే టాపిక్ లేదు, కానీ గ్రూప్ 2లో పెట్టాడు. కంపల్సరీ చదవాలి. ఇండియన్ హిస్టరీలో కూడా చదువుతాం, మళ్ళీ ఇక్కడ కేవలం ఈ లోకల్ సైట్స్ మాత్రమే చదువుతాం. కట్ కాపీ అండ్ పేస్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ, రైట్. సో ఫస్ట్ యూనిట్లో భాగంగా ప్రీ హిస్టారిక్ కల్చర్స్, శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, సోషియో ఎకానమిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, విష్ణు కుండిన్స్, ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి, తెలుగు చోలాస్, దర్ సొసైటీ, ద రిలీజియన్, లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సిలబస్ చూసినట్లయితే కొంచెం దబిడిదిబడి అవుతుంది. టు అవాయిడ్ కన్ఫ్యూజన్ దీన్ని మనం ఒక ఆర్గనైజ్డ్ వేలో రాసుకుంటాం. అబ్జర్వ్ చేయాలి. కట్ కాపీ అండ్ పేస్ట్ ఆఫ్ గ్రూప్ 1 ప్యాటర్న్ అంటే మనం గ్రూప్ 1లో ఇదే రాసుకున్నాం. సోర్సెస్ ఐడియా పెట్టుకోవాలి, బికాస్ ఇక్కడ సోర్సెస్ దగ్గర ఎక్కువగా టైం స్పెండ్ చేస్తాం. రీజన్ బీయింగ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ప్రతి బుక్ను మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ బుక్స్ ఉంటాయి, వాటిని గుర్తుపెట్టుకోవాల్సింది, రైట్. సో ఫాలోడ్ బై ప్రీ హిస్టారిక్ కల్చర్స్. మళ్ళీ ప్రీ హిస్టారిక్ కల్చర్స్లో భాగంగా బేస్డ్ ఆన్ tool making technology, the entire prehistoric cultures broadly divided into 4 categories, right.
సో పాలియో, మెసో, నియో అండ్ మెగాలిథిక్. అండ్ అదేంటి పాలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్, తర్వాత చాల్కోలిథిక్ కదా రావాల్సింది. చాల్కోలిథిక్ రాలేదు ఏంటి అన్నప్పుడు మనకు ఆంధ్రదేశంలో చాల్కోలిథిక్ కల్చర్స్ అనేవి లేవు. సో డైరెక్ట్ ఫ్రమ్ నియోలిథిక్ డైరెక్ట్ వి గో టు మెగాలిథిక్ కల్చర్స్ అంటాం, బృహత్ శిలాయుగము అంటాం తెలుగులో, రైట్. ఫాలోడ్ బై ప్రీ శాతవాహనాస్, మనం ఇందాక రెఫర్ చేసాం. అంటే ఆంధ్రదేశంలో శాతవాహనాల కంటే ముందు చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి. ఈ రాజ్యాలను మనం ప్రీ శాతవాహనాస్లో భాగంగా డిస్కస్ చేస్తాం. ఫాలోడ్ బై శాతవాహనాస్, వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ చాప్టర్స్. ఫాలోడ్ బై పోస్ట్ శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, విష్ణు కుండిన్స్, శాలంకయానస్, బృహత్ పలాయన్స్ అండ్ అర్లీ పల్లవ. అంటే ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ను మనం ఏన్షియంట్లో భాగంగా రాసుకున్నాం. మళ్ళీ మిగతా టాపిక్స్ అనేవి మనకు మిడివల్లో ఉంటాయి. ఏంటి మిగతా టాపిక్స్ అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ ద బోర్డ్, విష్ణు కుండిన్స్ విష్ణు కుండిన్స్ ఏన్షియంట్. మనకు ఈస్టర్న్ చాళుక్యాస్ నుంచి మిడివల్లోకి వెళ్తాం మనం. ఈస్టర్న్ చాళుక్యాస్ కెన్ ఆల్సో బీ కాల్డ్ యాజ్ వెంగి చాళుక్యాస్ నుంచి మనం మిడివల్లోకి వెళ్తాం. అక్కడ ఉన్న టాపిక్స్ని ఒక ఆర్గనైజ్డ్ వేలో టైమ్ లైన్ ఆధారంగా మనం డిమార్కేట్ చేయడం జరిగింది. సో దట్ లైక్ వి వోంట్ గెట్ కన్ఫ్యూజన్. We were demarcated the respective topics based on timeline, right? So Vengi Chalukyas, first unit lo ఉన్నటువంటి కొన్ని టాపిక్స్, సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి ఆల్ టాపిక్స్ కమ్ అండర్ సెకండ్ కాంపనెంట్, దట్ ఈస్ మిడివల్. సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి టాపిక్స్ మనం చూసినట్లయితే మేజర్ అండ్ మైనర్ డినాసిటీస్ దట్ రూల్డ్ ఓవర్ ఆంధ్రదేశ బిట్వీన్ 11th and 16th centuries AD, socio-cultural religious conditions in Andhra between 11th and 16th centuries AD, social structure, caste system, status of women, growth of Telugu literature, language, art and architecture and paintings. ఇవన్నీ కూడా ఇక్కడ ఒక ఆర్గనైజ్డ్ వేలో రాయడం జరిగింది. వెంగి చాళుక్యాస్, అదర్వైజ్ కాల్డ్ యాజ్ ఈస్టర్న్ చాళుక్యాస్, ఫాలోడ్ బై రీజనల్ డినాసిటీస్. దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి, అక్కడ అవసరం లేదని చెప్పింటాం, ఇక్కడ ఫోకస్ చేయాలి. రీజనల్ డినాసిటీస్, ప్రాంతీయ రాజ్యాలు అంటాం. తెలుగు చోడాస్, రేనాటి చోడాస్, మనకు అట్లీస్ట్ ఒక 6 డినాసిటీస్ ఉంటాయి, రైట్. సో కాకతీయాస్, అండ్ ఈనాడు తెలుగు కాకతీయాస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ బోత్ Group 1 and Group 2 AP history. ఫాలోడ్ బై ఏజ్ ఆఫ్ రెడ్డి నాయకాస్, మనకు ముస్లిం నాయకాస్, పద్మ నాయకాస్, రెడ్డి నాయకాస్, మళ్ళీ విజయనగర ఎంపైర్, అనదర్ ఇంపార్టెంట్ చాప్టర్స్. ఫాలోడ్ బై కుతుబ్ షాహీస్. గ్రూప్ వన్లో భాగంగా కాన్సెప్ట్తో పాటు డిస్క్రిప్టివ్ మీద ఫోకస్ చేయాలి, రైటింగ్ మీద ఫోకస్ చేయాలి. కాన్సెప్ట్ అర్థం చేసుకొని దాన్ని మీ ఓన్ లాంగ్వేజ్లో రాసుకుంటే సరిపోతుంది, గుర్తుంటుంది. క్వశ్చన్ ఏ విధంగా అడగని మీరు యూ కెన్ ఈజీలీ మేక్ అన్ ఆన్సర్. దెన్ హౌ అబౌట్ గ్రూప్ 2 అన్నప్పుడు గ్రూప్ 2లో కాన్సెప్చువల్ క్లారిటీతో పాటు ఫ్యాక్ట్స్ మీద ఫోకస్ చేయాలి. ఐ వుడ్ సే ఎలాగో ప్రిలిమ్స్కి చదవాలి గ్రూప్ 1, ఎలాగో ప్రిలిమ్స్కి చదవాలి గ్రూప్ 2, దాన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే గ్రూప్ 2 మెయిన్స్. సపరేట్గా దాన్ని ఏదో ఇన్ని ఫ్యాక్ట్స్ మనలో కాదు, నో. ఎలాగో గ్రూప్ 1కి చదవాలి ప్రిలిమ్స్, కట్ కాపీ అండ్ పేస్ట్. గ్రూప్ 2 ప్రిలిమ్స్ వన్స్ అగైన్ అండ్ గ్రూప్ 2 మెయిన్స్. కాకపోతే గ్రూప్ 2 మెయిన్స్లో ఏమవుతుంటే కొంచెం డెప్త్గా వెళ్తాడు అనమాట, ఎక్స్ట్రీమ్లీ సబ్జెక్ట్లోకి వెళ్తాడు. రీజన్ బీయింగ్ 75 మార్క్స్, పాలిటీ కానివ్వండి, ఏపీ హిస్టరీ కానివ్వండి, 75 మార్క్స్ అంటాం, రైట్. చలో, so these are the medieval Andhra Desha, the topics which we found in group 2. Third unit. మరి థర్డ్ యూనిట్ని మీరు చూసినట్లయితే అడ్వెంట్ ఆఫ్ ది యూరోపియన్స్, మోడర్న్ హిస్టరీ, ట్రేడ్ సెంటర్స్, ఆంధ్ర అండర్ ద కంపెనీ, 1857 revolt and its impact on Andhra Desha, establishment of British rule, socio-cultural awakening,
జస్టిస్ పార్టీ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్, మనం జస్టిస్ ఉద్యమం అంటాం తెలుగులో. ఫాలోడ్ బై గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్రదేశ బిట్వీన్ 1885 to 1947, ద రోల్ ఆఫ్ సోషలిస్ట్స్, కమ్యూనిస్ట్స్, anti-zamindari and Kisan Sabha movements, and growth of nationalist poetry, revolutionary literature, నాటక సంస్థలు అండ్ విమెన్ పార్టిసిపేషన్. తలా తోక లేకుండా దీన్ని పెట్టడం జరిగింది. మళ్ళీ మనం ఏం చేశాము అంటే దీన్ని మోడర్న్ హిస్టరీలో భాగంగా వీటిని ఒక ఆర్గనైజ్డ్ వేలో రాయడం జరిగింది. సో మోడర్న్ హిస్టరీ వచ్చేసి మనకు థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూవ్మెంట్, Andhra Mahasabha, the role of Andhra Mahasabhas, prominent leaders, event leading to the formation of Andhra State 1953, and role of press and newspapers in Andhra movement, role of library movement, folk and tribal culture. ఇది ఫోర్త్ యూనిట్లో ఉన్నటువంటి టాపిక్స్. మళ్ళీ ఫిఫ్త్ యూనిట్లో భాగంగా ఈవెంట్స్ లీడింగ్ టు ది ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫోర్త్ యూనిట్లో ఆంధ్ర స్టేట్ 1953, ఫిఫ్త్ యూనిట్లో ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1956, విశాలాంధ్ర మహాసభ, SRC, States Reorganization Commission and its recommendations, Gentleman Agreement, important socio and cultural event between 1956 2014. వీటన్నిటిని కూడా మనం ఇక్కడ రాసుకోవాలి. ఎలాగైతే మనం ఏన్షియంట్లో డిమార్కెట్ చేశామో, మిడివల్ డిమార్కెట్ చేశామో, మోడర్న్లో. ఫస్ట్ చాలా యూరోపియన్ కంపెనీస్ ఆంధ్రదేశకు రావడం జరిగింది. మళ్ళీ అందులో ఒక కంపెనీ విక్టోరియస్ కావడం జరిగింది. మళ్ళీ విక్టోరియస్ అయిన కంపెనీ కొన్ని పాలసీస్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ పాలసీస్కి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయడం జరిగింది. దాన్ని మనము యాంటీ జమీందారీ మూమెంట్స్ అంటాం. మళ్ళీ ఈ క్రమంలో ద సేమ్ ఇంగ్లీష్ ఈస్ట్ కంపెనీ ఇంట్రడ్యూస్డ్ వెస్ట్రన్ ఎడ్యుకేషన్. ఎక్కడ? ఆంధ్రదేశంలో. ద వెస్టర్న్ ఎడ్యుకేటెడ్ ఇండియన్ ఇంటెలెక్చువల్స్ లైక్ సే మేడ్ ఎఫర్ట్స్ టు రిఫార్మ్ their own societies and religions. ఇవన్నీ కూడా ఇండియన్ హిస్టరీలో ఉన్నటువంటి టాపిక్స్. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ సోషల్ రిలీజియస్ రిఫార్మర్స్ ఇన్ ఆంధ్రదేశాలో ఫోకస్ చేయాలి. రఘుపతి వెంకటరత్నం నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు, మనం ఇందాక రెఫర్ చేసాం, రైట్? నేషనల్ మూవ్మెంట్ 1885 to 1947, followed by emergence of Andhra Rashtra 1953 and Andhra Pradesh 1956. So చాలా ఈజీ, రైట్? ద ఓన్లీ థింగ్ ఈజ్ సిలబస్ను పెట్టుకోవాలి. మన తెలుగులో సామెత ఉంటుంది, అర్థం లేని చదువు పెడతాం. అసలు నీకు సిలబసే తెలియదు, ఏం చదువుతావు? అందుకని ఫస్ట్ సిలబస్ని చూడాలి. ఫాలోడ్ బై ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సరే, కొంచెం డెప్త్గా తర్వాత అన్నమాట. సో వెన్ యూ స్టార్ట్ రీడింగ్, మెల్లమెల్లగా డెప్త్నెస్ అనేది వస్తుంది. మనం డోంట్ రన్ ఆఫ్టర్ డెప్త్, నో, ఇప్పుడు అవసరం లేదు. ఫస్ట్ మెయింటైన్ క్లారిటీ. ఏదో ఒక ఏజ్ తీసుకున్నాం. ఫర్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ ఆఫ్ ది రీజనల్ డినాసిటీస్. మనకు రీజనల్ డినాసిటీస్లోనే ఎక్కువగా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. రీజనల్ డినాసిటీస్లో ఎక్కువ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏజ్ ఆఫ్ రెడ్డి నాయకాస్. ఏజ్ ఆఫ్ రెడ్డి నాయకాస్లో భాగంగా వీ హ్యావ్ ముస్నూరి నాయకాస్, పద్మా నాయకాస్ అండ్ రెడ్డి నాయకాస్. ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరితో యుద్ధాలు చేశారు, ఎవరి సహాయాన్ని తీసుకున్నారు. ఎప్పుడైతే కన్ఫ్యూజన్ ఉంటుందో అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మామూలుగా దొక్కదన్నమాట. నేషనల్ మూమెంట్లో తక్కడానికి ఉండదు, క్లారిటీ ఉంటుంది. సోషల్ రిలీజియస్ రిఫార్మేషన్ మూమెంట్స్లో తొక్కడానికి ఉండదు, క్లారిటీ ఉంటుంది. శాతవాహనస్లో క్లారిటీ ఉంటుంది, కాకతీయాస్లో క్లారిటీ ఉంటుంది, కుతుబ్ షాహీస్లో క్లారిటీ ఉంటుంది, విజయనగర ఎంపైర్లో క్లారిటీ. ఇక్కడ ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు కొంచెం స్లమ్ కావడం జరుగుతుంది, దబిడిదిబిడి అవుతుంది. ఇక్కడ దొక్కుతారు. ఇక్కడ దొక్కడానికి ఆస్కారం ఉంది. సో వీటి మీద 1-2 సార్లు చదవాలి, ఇంకా కొంచెం డీప్గా వెళ్ళాలి, రైట్? ఇట్స్ ఆల్ అబౌట్ ఇట్. So any queries, including online students, any queries? So in subsequent classes, we are going to have sessions. Indian History Group 1, Group 2 కానివ్వండి, AP History Group 1, Group 2 కానివ్వండి, కాంప్రహెన్సివ్గా మనం డిస్కస్ చేస్తాం. అంటే ఇండియన్ హిస్టరీతో ఏ విధంగా లింక్ చేసుకోవాలి అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం, రైట్?
So any queries regarding AP history of both Group 1 services and Group 2 services? Any queries? If not, we'll wind up the session. Chalo, we'll meet in the class. Thank you. How many days? I would say we generally discuss AP history for about 150 hours now. 150 hours. 150 hours lo we are able to cope up with both Group 1 and Group 2. Comprehensive ఉంటుంది. See, one strong solid preparation. ఎలాగైతే మనం ఇండియన్ హిస్టరీలో డిస్కస్ చేస్తామో బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, యూపీఎస్సీలో అదే ప్యాటర్న్ ఫాలో అవుతాం, గ్రూప్ 1 మెయిన్స్లో గ్రూప్ 1 కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవుతాం. అప్పుడు ద సేమ్ టువర్డ్స్ ఇక్కడ కూడా బోత్. అంటే ఒకసారి క్లాస్ విని ఒకసారి మనం నోట్స్ రాసుకొని ఒకసారి చదువుకుంటే అది వస్తూనే ఉంటుంది అన్నమాట. ఫర్ గ్రూప్ 1 మెయిన్స్ అండ్ ఈవెన్ ఫర్ గ్రూప్ 2 మెయిన్స్. ఫస్ట్ నేను గ్రూప్ 1 చదువుతాను, కేవలం ఆబ్జెక్ట్ కేవలం డిస్క్రిప్టివ్లో చదువుతాను, తర్వాత బతికితే చూద్దాము. నో, కాంప్రహెన్సివ్. బిసైడ్స్ డిస్క్రిప్టివ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఆబ్జెక్టివ్. డిస్కస్ చేస్తాం. చలో, సో విల్ హ్యావ్ ఏ పాసిబుల్ కానీ ద నెక్స్ట్ క్లాస్.